నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముఖ్యంగా అకాల వర్షాలకు సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది. వర్షాల కారణంగా పంట నష్టం, దానికి సంబంధించిన వార్తల్ని కవర్ చేయడం జరిగింది అన్ని ప్రధాన పేపర్లు. ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో అకాల నష్టం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, అత్యధికంగా నంగనూరులో 10 సెంటీమీటర్ల నమోదు, పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు, పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు, నేడు వర్షాలు కురిసే అవకాశం అంటూ వార్తనివ్వడం జరిగింది. పంట నష్టానికి సంబంధించిన ఫోటోలు ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో అనుభవజ్ఞులకే అమాత్యహారం, ఎక్కువసార్లు గెలవడం నడవడిక ప్రధాన అర్హతలు, తొలిసారి విజయం సాధించిన వారిలో ఒకరిద్దరికే అవకాశం, మంత్రివర్గ జాబితాపై రోజంతా సీఎం కసరత్తు అంటూ వార్తనివ్వడం జరిగింది. అంటే మంత్రివర్గానికి సంబంధించిన ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతుంది. ఎన్నికలు జరిగి దాదాపు 2 నెలలు అయినప్పటికీ ఇంకా మంత్రివర్గాన్ని విస్తరించలేదు. ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తను రోజు పేపర్లలో ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఫిబ్రవరి 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర ప్రభుత్వ యోచన అంటూ వార్తనివ్వడం జరిగింది. మొదటి పేజీలో ఈనాడులో ఫిలిప్పీన్స్ చర్చిలో బాంబు పేలుళ్లు, 20 మంది మృతుల్లో పలువురు పౌరులు, భద్రతా సిబ్బంది, 111 మందికి గాయాలంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఈనాడులో 10% కోటా షురు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఫిబ్రవరి 1 నుంచి అమలు అంటూ వార్తనివ్వడం జరిగింది. త్వరలో రైతులకు ప్యాకేజీ అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ఆమోద ముద్ర వేయనున్న కేంద్ర మంత్రివర్గం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఒక స్పోర్ట్స్ న్యూస్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈనాడులో కొత్త ఏడాదిలో తొలి విజయం, భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిలో తొలి విజయాన్ని అందుకుంది అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇది ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన ప్రధాన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. డాక్టర్ అవిశ్వాసం అంటూ ఒక వార్తని ఇవ్వడం జరిగింది. బిగ్ స్టోరీ ఇవ్వడం జరిగింది. రోగికి డాక్టర్కు మధ్య పెరిగిన దూరం, ప్రహసనంగా అపాయింట్మెంటు, టెస్టులు, అనవసర ఆపరేషన్లు, దోపిడీతో అపనమ్మకం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. భయపెడుతున్న కన్సల్టెన్సీస్ ఫీజులు, వైద్యులు చెప్పేవి పూర్తిగా నమ్మని రోగులు, ఆసుపత్రులు వైద్యులపై పెరుగుతున్న దాడులు, నిత్యం అభద్రతాభావంతో డాక్టర్లు, బీమాను కామధేనులా చూస్తున్న ఆసుపత్రులు, బీమా ఉంటే ఒక ఫీజు లేకుంటే మరోలా బిల్లు, జనాభాకు తగ్గట్టుగా లేని వైద్యుల సంఖ్య, సంక్షోభంలో వైద్యం, సంకటంలో ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతమే పరిష్కారం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఒక ప్రత్యేకమైన వార్త. అంటే ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఆసుపత్రులు, ఆసుపత్రి నిర్వహణ, మెడికల్కి సంబంధించిన ఇబ్బందులే ఎక్కువ మధ్యతరగతి జనం పడుతుంటారు. దానికి సంబంధించిన వార్తను ప్రత్యేకంగా స్పెషల్ వార్తగా ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది. డాక్టర్ల ఫీజులు బాబోయ్ అంటూ ఇవ్వడం జరిగింది. డాక్టర్ల ఫీజులు కూడా ఇప్పుడు చాలామంది రోగులను భయపెడుతున్నాయి. సాధారణంగా ఎంబీబీఎస్ వైద్యుడికి కన్సల్టెన్సీ కోసం 200 నుంచి 400 వసూలు చేస్తున్నారు. ఎండి, డిఎం దగ్గరికి వెళ్తే కనీస ఫీజు 500 నుంచి 1000 వరకు కట్టాల్సిందే. సూపర్ స్పెషాలిటీ వైద్యులకైతే 2000 వరకు కూడా ఫీజులు ఉంటున్నాయి. ఒక వైద్యుడు ఎక్కడా తప్పకుండా వరుసగా చదివితే 28 ఏళ్లకు ఎండి అవుతారు. అదే ఎంబీబీఎస్ తర్వాత పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు రావడం ఆలస్యమైతే ఈ కోర్సులు పూర్తి చేసేసరికి కనీసం 35 ఏళ్ళు వస్తాయి. ఇవన్నీ చదవడానికి లక్షలు ఖర్చు అవుతున్నాయి అంటే వార్తను ఇవ్వడం జరిగింది. డాక్టర్ అవిశ్వాసం అంటూ ప్రత్యేక కథనాన్ని. ఇంకా మరొక వార్తగా ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. యాది మరిచారు, తప్పనిసరి ఛానళ్లలో కనపడని దూరదర్శన్, యాదగిరి, తెలంగాణలో ప్రసంగం ఆగినట్లేనా, వెలుగు చూసిన కేంద్రం తప్పిదం, గెజిట్ నోటిఫికేషన్ కూడా లేదు, సర్కార్ స్పందిస్తేనే పరిష్కారం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది. పార్లమెంటును బైపాస్ చేశారు, ఏపీ హైకోర్టు ఏర్పడిన తీరు రాజ్యాంగ విరుద్ధం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా వర్షాలకు సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. ఆగమాగం, రైతన్నను ముంచిన అకాల వర్షం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరో 2 రోజులు వర్షాలు, రాష్ట్రంలో పెరిగిన చలి, గాలిలో పెరిగిన తేమ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా భయంతోనే కూటమి, అవినీతి వ్యతిరేక చర్యలతో వారిలో అలజడి అంటూ ప్రధాని మోడీకి సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. అశ్రిత పక్షపాతం నుంచి విముక్తి, సంపదకు కాపలాదారుగా ఉన్న నన్ను తప్పించేందుకు ఏకమయ్యారు, దేశాన్ని దోచుకున్న వారిని వదలం, ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతా, మదురై కోచి సభలో మోదీ హెచ్చరిక,
పేదల కోటాతో ఎవరికీ నష్టం లేదు, కోచిలో రిఫైనరీ కేంద్రం ప్రారంభం, శబరిమల వివాదంలో లెఫ్ట్పై ధ్వజం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో జగన్తో దగ్గుబాటి సమావేశం, వైసీపీతో కలిసి నడవాలని నిర్ణయం, తనయుడు హితేష్కు పర్చూర్ టికెట్పై చర్చలు, పురంధేశ్వరి పార్టీ మారనని దగ్గుపాటి స్పష్టీకరణ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా ఇంజిన్ గేర్ మార్చండి, పాత చింతకాయ పచ్చడిలా మారిన మన ఇంజనీరింగ్ కోర్సులు అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. డిమాండ్ ఉన్న కోర్సుల వైపు కన్నెత్తి చూడని వర్సిటీలు, పరిశ్రమల అవసరాలకు తగ్గ కోర్సులే లేని పరిస్థితి, స్థానిక అవసరాలకు ఒక్క కోర్సు లేని దుస్థితి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఉపాధి లేక నిరుద్యోగులుగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ను ఇంజనీరింగ్ చేయాల్సిందేనంటున్న నిపుణులు, ఆ దిశగా ఒక్క అడుగు వేయలేని స్థితిలో యూనివర్సిటీలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించిన వార్తను. మరొక వార్త, కరుణించు ధరణి మాత, రెవెన్యూ సేవల ప్రాజెక్టుకు తొలగని అవాంతరాలు, ఆధార్ పట్టాలో పేర్లు సరిపోలకపోతే పాస్బుక్ రానట్టే, డిజిటల్ సంతకాలు పెట్టి పంపిన పుస్తకాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, కొత్త సర్వే నెంబర్లు, మిస్సింగ్ సర్వే నెంబర్లు నమోదు చేసేందుకు సహకరించిన సాఫ్ట్వేర్. అంటే ధరణి సాఫ్ట్వేర్ ప్రారంభిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని తప్పులకు సంబంధించిన వార్తను ఇందులో ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా చర్చి లక్ష్యంగా పేలుళ్లు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ప్రజా శ్రేయస్సుకు జగన్ రావాలంటూ దగ్గుపాటికి సంబంధించిన ప్రెస్ మీట్ని ఇవ్వడం జరిగింది. మబ్బే ముసిరేసిందిలే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో ముఖ్యంగా వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి వార్తగా వాహనాల రిజిస్ట్రేషన్స్ కొత్త రూల్స్, ఏప్రిల్ 1 నుంచి డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్, తొలుత బైకులు కార్లకు, తర్వాత రవాణా వాహనాలకు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 11 కోట్లతో రూపొందుతున్న సాఫ్ట్వేర్, రవాణా శాఖ కార్యాలయాల్లో తగ్గనున్న అవినీతి, ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు, ఆర్డీఏ పరిధిలోనే, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు రోడ్డెక్కితే జరిమానా, నిబంధనలు అతిక్రమిస్తే డీలర్షిప్ రద్దు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఇంట్రెస్టింగ్ న్యూస్గా రైతుకు ప్యాకేజీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్త ఇది. నేడో రేపో కేంద్ర కేబినెట్ భేటీ, వ్యవసాయ సంక్షోభంపై కీలక నిర్ణయం, మద్దతు ధర లేక పెట్టుబడికి మొగ్గు, ఉచిత పంట బీమాకు మోడీ యోచన, ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ సమావేశాలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఫలించిన పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా కట్టకపోతే కటిఫ్, డబుల్ బెడ్రూమ్ గుత్తేదారులపై సర్కార్ సీరియస్, మరొక హెచ్చరికతో సరి, మారకపోతే బహుళజాతి సంస్థలకు బాధ్యత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ముహూర్తం ఓకే, 7న విస్తరణ, కేబినెట్ బెర్తులపై కేసీఆర్ సీఎం చర్చ, బడ్జెట్ సమావేశాలు, కేంద్ర ఆర్థిక సంఘం బృందం 15న రాక, ఈలోగా కేబినెట్ విస్తరణ పూర్తికి నిర్ణయం, ఆశావాహుల్లో మళ్లీ చిగురించిన ఆశలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ కోసం ఢిల్లీలో యాగం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. మార్చి మొదటి వారంలో నిర్వహణ, విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. బాలిక కిడ్నాప్ సుఖాంతం, మామిళ్ళవాడలో కిడ్నాప్, హైదరాబాద్కు తరలింపు, 24 గంటల్లో ఛేదించిన పోలీసులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్త, అకాల వర్షం అపార నష్టం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం, కంది, మిరప, పొగాకు, వేరుశనగ పంటలకు దెబ్బ, మార్కెట్లోకి వచ్చిన ధాన్యం, మిరపకు తీరని నష్టం, మరో 48 గంటలు వర్షాలు, వాతావరణ శాఖ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, ఇవి ప్రధానంగా ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో.
వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలు చూసినట్టయితే పంట నష్టం సంబంధించిన వార్తలు, అకాల నష్టం, వర్షాలకు సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఒక అంశాన్ని తీసుకున్నట్టయితే రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఈ మధ్యకాలంలో బాగా నానుతూ ఉంది. ఇక్కడ 10% రిజర్వేషన్లు ఈ వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లతో పాటు సప్లాన్ అంటూ చంద్రబాబు కూడా నిన్న ప్రకటన చేశారు. అసలు రిజర్వేషన్లు దానికి సంబంధించిన అంశాన్ని చర్చించడానికి మనతో పాటు బీసీ నాయకుడు పైళ్ళ ఆశయ్య గారు, బీసీ సంఘ నాయకుడు ఉన్నారు. నమస్తే సార్. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే అంటే గత కొంతకాలంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశమే రాజకీయ పార్టీల మధ్య నలుగుతుంది. అంటే రిజర్వేషన్లు అనేది అసలు స్ఫూర్తి ఏంది? రిజర్వేషన్స్ ఎంబీసీలు, ఈబీసీలు అంటూ, ఎంబీసీలు అంటూ, బీసీలు అంటూ అంటే రకరకాల ఇది. నిన్న చూస్తే చంద్రబాబు నాయుడు సప్లాన్ పంపించారు, మన దగ్గరనేమో ఎంబీసీలు అంటారు. అంటే యాక్చువల్గా రిజర్వేషన్ స్వరూపము దీనికి సంబంధించి మీరు ఎలా దీన్ని ఇది చేస్తారు? అంటే మీరు ఎలా దీన్ని స్పందిస్తారు ముఖ్యంగా? ఈరోజు నా పేరు పైళ్ళ ఆశయ్య, ఎంబీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్ కింద ఒక 10% రిజర్వేషన్లు అగ్రకుల పేదలకు ఇవ్వడం అనేది మనం చూసాం. ఆధారబాధాలుగా మనం ఊహించకుండానే ఓ కమిషన్ లేకుండా ఏది లేకుండానే వాళ్ళు పార్లమెంట్లో బిల్లు తెచ్చారు, రాజ్యాంగ సవరణ చేశారు. ఇలా అమల్లో కూడా పోయేటువంటిది మనం చూస్తూ ఉన్న ప్రక్రియ పేపర్లో కూడా వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ 10% రిజర్వేషన్ చేయబోతున్నారు. అగ్రకుల పేదల్ని మరి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది ప్రభుత్వానికి? ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ మొత్తం చూసినప్పుడు ఉన్న రిజర్వేషన్లు కూడా ఎక్కడ అమలయ్యే పరిస్థితి మనం చూసాం, ఎక్కడ కూడా కనపడతలేదు. కానీ ఏకాఏకిన ఈరోజు మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ 10% అనేటువంటి ముందు తీసుకొచ్చి ఒకేసారి అగ్రకుల పేదల మీద ప్రేమ కలిగే విధంగా ఇలా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అగ్రకుల పేదల్ని ఆదుకోవడంలో ఎవరికి ఎలాంటి ఆబ్జెక్షన్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే అలా ఆదుకోవడంలో తప్పులేదు, ఆదుకోవాల్సిందే. కానీ వారు పెట్టినటువంటి ఆదాయ పరిమితి చూసినప్పుడు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇలా మేము బీసీ సమాజం కోసం ఫైట్ చేస్తున్నాం, ఎస్సీ ఎస్టీ సమాజం కోసం ఫైట్ చేస్తున్న సంఘాలు కూడా వాళ్ళకి ఇస్తున్న దాన్ని మేమేం ఆబ్జెక్షన్ చేయట్లేదు. కానీ ఇలా 8 లక్షలు ఆర్థిక పరిమితి ఏదైతే పెట్టారో 5 ఎకరాల మాగాని నోటిఫైడ్ ఏరియాలో పట్టణ మున్సిపాలిటీల్లో 1000 గజాల స్థలం ఏదైతే కొన్ని కండిషన్స్ పెట్టారో వాటి మీద అనుమానం వస్తూ ఉంది. ఈరోజు 8 లక్షలు అంటే నెలకి 65,000 ఆదాయం వస్తేనే అతనికి 8 లక్షల ఆదాయం ఉన్నట్లు లెక్క. నెలకు 65,000 ఇన్కమ్ వచ్చేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి లేదా ఒక ఇతర వ్యాపారం చేసే వ్యక్తికి నువ్వు ఎట్లా రిజర్వేషన్ వర్తింపజేస్తావు? ఇక్కడే అనుమానం వస్తుంది. అంటే ఇది అగ్రకుల పేదల్ని ఉద్ధరించేటువంటి రిజర్వేషన్ కాదు, అగ్రకులాల్లో ధనవంతుల్ని జోగొట్టేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్స్ ముందు తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఆదాయ పరిమితిని 5 ఎకరాల మాగానిని ఇలా మేము సవరించాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకోసం అంటే డెల్టా ఏరియాలో మన తెలంగాణలో సాగర్ కాలువ కింద కానీ లేదా డెల్టా ఏరియాలో కానీ 5 ఎకరాలు అంటే 5 కోట్ల ఆస్తి. కాబట్టి ఇట్లా చూసినప్పుడు ఇందులో కూడా చిత్తశుద్ధి లేదు, ఇది ధనవంతులకు ఉపయోగపడుతుంది అనేటువంటిది స్పష్టంగా కనపడతాం. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఇలా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని అడుగుతా ఉన్నాం. దాని గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడతలేదు, మోడీ మాట్లాడతలేడు. ఇలా ఆయన చెప్పినటువంటి రిజర్వేషన్ల మీద విషయంలో ఈరోజు మాట్లాడుతూ ఏదో మేమే రిజర్వేషన్ల పక్షాన ఉంటాం, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి, అగ్రకుల పేదల గురించి మేము మాట్లాడామని చెప్పి మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఇచ్చిన హామీ ప్రధానంగా ఏమన్నాడు? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. మాకు అధికారం ఇస్తే ఇలా నిరుద్యోగమే ఉండదు, ఇలా యువ భారత్ చేస్తానని చెప్పిండు. ఈ దేశంలో మొత్తం గత పాలకులు నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పిండు. మరి ఆయన ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోడీ గారు మరి ఈ 5 ఏళ్ళ కాలంగా వస్తూ ఉంది, ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు? 10 కోట్ల ఉద్యోగాలు రావాలి. అంటే ముఖ్యంగా అంటే మనం ఏంటంటే అంటే ఒక ఇదని కాదు కానీ అంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే రిజర్వేషన్ ప్రక్రియని అంటే ఒక బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అంటే అన్ని పక్షాలు వాడుకుంటాయి. మనకు ప్రధాన చర్చ ఏంటంటే అందులో ఎంతవరకు లాభం ఉందని పక్కన పెడితే
అంటే ప్రతి పార్టీ కూడా దానిలో రిజర్వేషన్ లబ్ధి. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో చూస్తే అసలు గతంలో ఉద్యమాలు రిజర్వేషన్స్ వద్దు ఎత్తేయాలని జరిగే ఉద్యమాల దగ్గర నుంచి ఇప్పుడు అగ్రవర్ణాల్లో సైతం మాకు రిజర్వేషన్ కావాలంటారు. అంటే ఇదొక అసలు ఉద్యోగ కల్పన లేదు, ఉద్యోగాలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు రిజర్వేషన్ కావాలంటే ఉన్న రిజర్వేషన్ వర్గాలకే ఉద్యోగాలు అందుబాటులో లేవు. కొత్తగా వచ్చే వర్గాలకు ఎక్కడి నుంచి చేస్తారు? అంటే దీన్ని ఒక అంటే ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు అనేది కనిపిస్తుంది. వాస్తవం. ఇప్పుడు బీసీలకు ఇప్పుడు ఆల్రెడీ 27% రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. ఎంత అమల్లోకి వచ్చినాయి అని చెప్పి మనం పరిశీలిస్తే ఈ 7-8% కూడా అమల్లోకి వస్తలేవు. అదేవిధంగా అసలు ప్రభుత్వ రంగమే లేకుండా పోతూ ఉంది. అలా దాని మీద ఎక్కడ పార్లమెంట్లో ప్రతిపక్షాలు కానీ లేదా అధికార పక్షం కానీ మాట్లాడతలేదు. అసలు ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటే దాని మీద ఇలా ప్రధానమైనటువంటిది ఇటు ఎన్డీఏ కానీ అటు కాంగ్రెస్ కూటమి కానీ లేదా ఇతర పక్షాలు కానీ పార్లమెంట్లో చర్చ లేదు. కొత్త ఉద్యోగాలు వేస్తామని చెప్పి ఆశ చూపిస్తున్నారు తప్ప ఉన్న ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఇలా చూడండి, నవరత్నాలు అనేటువంటి 9 రంగాలు, అది రక్షణ రంగం కానీ, టెలికాం రంగం కానీ, ఇన్సూరెన్స్ రంగం కానీ, వీటిలో కూడా ప్రైవేటు వ్యక్తులని పెట్టుబడి పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇక నీకు కొత్త ఉద్యోగాలకు ఎక్కడ అవకాశం? ఇప్పటికి కూడా అంటే మనకు నవ తెలంగాణలో ఒక ప్రత్యేకమైన స్టోరీ ప్రచురించడం జరిగింది. నిరుద్యోగులతో చెలగాటం, విద్యా వైద్య రంగాల్లో నిధుల కోత, నిధులతో రాష్ట్రాల్లో నిలిచిన ఉద్యోగాల భర్తీ, ఖాళీలు 60 లక్షలు. అంటే ఒకవేళ చిత్తశుద్ధితో నింపాలనుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఆ ఉద్యోగాలని నింపే ప్రయత్నం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు. కేవలం రిజర్వేషన్, ఇప్పుడు రిజర్వేషన్ వల్ల 10% వల్ల ఎంతమందికి లబ్ధి పొందుతుంది, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఒకవేళ రేపు పెంచినా కానీ అంటే మిగతా వర్గాలు నీకు ఉద్యోగ కల్పన చేయకుండా, నీకు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయకుండా ఈ తాత్కాలిక చర్యల వల్ల ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. అదేనండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. నేను చెప్పినటువంటి నవరత్నాలు లాంటి కొన్ని ఉదాహరణలు చెప్తా ఉన్నాను. ఇటీవల గతంలో యూపీఏ అదే చేసింది, ఇప్పుడు ఎన్డీఏ కూడా అదే పద్ధతిలో పోతున్నారు. కాబట్టి ఏంటంటే ముందు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి. దాని మీద చర్చ జరగట్లేదు. అట్లా పార్లమెంట్లో అసలు పార్లమెంట్లో కానీ రాష్ట్రాల్లో కానీ పెద్ద నాయకులు కూడా ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టే విషయంలో కానీ దాన్ని బలోపేతం చేసేలో కానీ ఖాళీలను భర్తీ చేసే విషయంలో కానీ ప్రభుత్వ రంగాన్ని స్టెంట్ల కోసం ఇలా అన్ని పాలకులు, గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ ఎన్నికలు వచ్చే సందర్భంలోనే నేను ఈబీఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయినా కూడా కానీ ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు, బీసీలకు 52% ఇవ్వబోతుందని చెప్పి మాట్లాడుతున్నాడు. రాష్ట్రాలలో కూడా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటున్నాడు, మరి 5 ఏళ్ళు గుర్తు రాలేదు ఆయనకు, బీసీ సప్లాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మరి బీసీలకు నిధులు ఎన్ని కేటాయించింది గతంలో? ఆయన కులానికి ఫెడరేషన్ అన్నాడు. దానికి అసలు ఏ కులానికి ఎంత ఖర్చు పెట్టాడని చెప్పి మేము లెక్కలు తీస్తే చాలా నామినల్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలా 11 ఫెడరేషన్లు ఉన్నాయి, తెలంగాణలో 11 ఫెడరేషన్లు ఉన్నాయి. ఇంతవరకు ఏ ఫెడరేషన్కి పాలకవర్గం ఇక్కడ వేయలేదు, అక్కడ కూడా వేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఏమన్నాడైనా, నేను ఇక్కడ ఎంబీసీల కోసం 1000 కోట్లు ఇస్తానని చెప్పాను చంద్రబాబు నాయుడు, మన కేసీఆర్. ఈ 1000 కోట్లకు సంబంధించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఆయన ఎంబీసీ తీసుకున్నాడో ఎంత ఖర్చు అయిందని చెప్పి మేము చూస్తే నయా పైసా ఖర్చు చేయలేదు. ఇదే ఎన్నికల ముందు 5,77,630 మంది బీసీ కులాల వాళ్ళు ఈ రాష్ట్రంలో ఆన్లైన్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకు ఒక పైసా ఇవ్వలేదు, ఇప్పటివరకు కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదు. నిరుద్యోగ సమస్య అంటే ఉద్యోగ కల్పన, బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ కేంద్రం కానీ రాష్ట్రాల్లో కానీ కొత్త ఉద్యోగాలు లేవు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పటివరకు భర్తీ చేసే పరిస్థితి లేదు. బీసీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి 4th క్లాస్లో, అవి భర్తీ చేయట్లేదు. అదేవిధంగా ప్రభుత్వ రంగ ఏ ఒక్క రిజర్వేషన్ కూడా అమలు చేయకుండా ఇవాళ మళ్ళీ మీరు రిజర్వేషన్ల మీద మళ్ళీ సప్లాన్ల మీద మోసం చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలని, అగ్రకుల పేదల్ని. అంతే. కాబట్టి రిజర్వేషన్ చుట్టే రాజకీయం చేస్తూ దానిలో చిత్తశుద్ధి ఉంటే దానికి సంబంధించి ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పడింది మన దగ్గర. అసలు ఎంబీసీ లక్ష్యం ఏంది, ఎంబీసీకి కేటాయించింది ఏంది, ఎంబీసీలో ఏం చేద్దాం అనుకున్నారు? సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ సప్లాన్ అంటుండే. బీసీ సప్లాన్ కాదు, ప్లాన్ ఏంది అసలు అమలు చేస్తా అంటే ఇవేవి లేకుండా ఎన్నికలు ఇంకొక 6 నెలలు 3 నెలలు ఉన్నప్పుడు మోడీ అయినా కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా ఎన్నికల రాజకీయాలు చుట్టే అటు రైతులు, ఇటు రిజర్వేషన్లు, ఇటు వీటిని బేస్ చేసుకొని వీటిని బేస్ చేస్తూ తప్పిస్తే ప్రత్యామ్నాయంగా ఏది వాళ్ళు చేయట్లేదు. పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఇదే సమస్య మనకు కనిపిస్తుంది. అదేనండి, అందుకని మేము ఏమన్నామంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలుగుదేశం కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ అసలు ఎంబీసీ నిర్వచనమే అశాస్త్రీయంగా చేశారు.
ఇప్పుడు ఇక్కడ ఎంబీసీలు, సంచార జాతులు, బీసీలు అని చెప్పి 3 గ్రూపులుగా కేంద్రమే జస్టిస్ ఈశ్వరయ్య గారి కమిషన్ సిఫారసులు కానీ, జస్టిస్ రోహిణి కమిషన్ సిఫారసులు కానీ స్పష్టంగా చెప్పింది. సంచార జాతుల యొక్క జీవన పరిస్థితులు వేరండి. వాళ్ళు ఊరు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ వాళ్ళ కళల్ని ప్రదర్శిస్తూ బతికేటువంటి తరగతి అది. వాళ్ళకు స్థిర నివాసం ఉండదు, ప్రభుత్వ పథకాలు రావు, చదువు ఉండదు, ఓటు హక్కు ఉండదు, భూమి ఉండదు, ఆస్తులే ఉండవు వాళ్ళకు. అదేవిధంగా వాళ్ళని ఎంబీసీలుగా చూపిస్తున్నారు. ఎంబీసీలు అంటే అసలు అర్థం ఏమిటి? కుల వృత్తుల ఆధారంగా ఉండి ఊరు మధ్యలో ఉంటూ, అదేవిధంగా అల్పసంఖ్యాకులుగా ఉండి కుల వృత్తుల ఆధారంగా ఉండి ఆ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి తరగతి ఎంబీసీ. వాళ్ళు ఊరు మధ్యలో ఉంటారు. కుమ్మరి కానీ, మంగలి కానీ, చాకలి కానీ, వడ్డెర కానీ, వడ్రంగి కానీ, కంసాలి కానీ, కమ్మరి కానీ, వీళ్ళంతా బీసీలో వ్యవసాయ లేకుండా బతికే కుల వృత్తుల మీద ఆధారపడి బతికేవాళ్ళు. బీసీలు అంటే వ్యవసాయంతో లింక్ ఉంటుంది వాళ్ళకి. వ్యవసాయం మున్నూరు కాపులు ఉన్నారు. కుల వృత్తి ఏమిటి వాళ్ళది? అగ్రికల్చర్. వాళ్ళ ఆ ఊర్లో భూమితో సంబంధం ఉన్నటువంటి కులాలు. యాదవులు కానీ, మున్నూరు కాపులు కానీ, లేదా ముదిరాజులు కానీ, ఇలా వ్యవసాయ ఆధారితమైనటువంటి కులాలకు సంబంధించి. మరి వాళ్ళని బీసీలుగా చూడాలని చెప్పి, వీళ్ళని ఎంబీసీలుగా చూడాలని చెప్పి, వీళ్ళు సంచార జాతులుగా చూడాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవరిని ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి, వాళ్ళని ఎట్లా రైతులుగా, వాళ్ళని ఎట్లా సబ్సిడీలు ఇచ్చి ఎట్లా ఆదుకోవాలి. కుల వృత్తులు ఉన్న వాళ్ళని ఆ వృత్తులు దెబ్బతింటే వాటిని అభివృద్ధి, టెక్నాలజీ అందించడమా, లేకపోతే ప్రత్యామ్నాయం కల్పించడమా, రుణాలు ఇవ్వడం వీళ్ళని చేయాలి. ఇప్పుడు స్థిర నివాసాలు లేకుండా, బడికి పోకుండా, చదివే లేకుండా 5వ తరగతి దాటిపోయినటువంటి పిచ్చకుంటోళ్ళు కానీ, మొండి బండోళ్ళు కానీ, బుడుబుక్కలోళ్ళు కానీ, గంగిరెద్దులోళ్ళు కానీ, పెద్దమ్మలోళ్ళు కానీ, పూసలోళ్ళు కానీ, ఈ కులాలని ఎట్లా అభివృద్ధి చూడాలి. వీళ్ళని సంచార జాతులు అని చెప్పి కేంద్రమే ఒక కమిషన్ వేసింది, రేణుకి కమిషన్, బాలకృష్ణ కమిషన్. వాళ్ళు ఆల్రెడీ లిస్టు కూడా చేశారు, ఒక 30-40 కులాలని సంచార జాతులు చూడాలని. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంబీసీలుగా ప్రకటిస్తున్నాడు. మరి ఎంబీసీలనే బీసీలు చూపిస్తున్నాడు. మేము ఇప్పటిదాకా బీసీలలో ఉండి ఆ బీసీలలో కొంచెం ఎదురే కులాల కింద మాకు గుర్తింపు రావట్లేదు, మమ్మల్ని ప్రత్యేకంగా చూడమని ఎంబీసీలు కోరుతూ ఉంటే వాళ్ళని చూడకుండా, ఎంబీసీని గుర్తించకుండా సంచార జాతులను ఎంబీసీలుగా పెట్టి ఎంబీసీలలో బీసీలుగా ఉండమని చెప్పి ఇలా అశాస్త్రీయంగా ఒక కమిషన్ చేత అధ్యయనం లేకుండా అటు చంద్రబాబు నాయుడు, ఇటు కేసీఆర్ గారు ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు. దీని మీద మేము మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాం. ఇది తప్పు. మీరు చేస్తున్నటువంటి ఎంబీసీ కార్పొరేషన్ ఇస్తున్నటువంటి జాబితా తప్పు. కాబట్టి సంచార జాతులను వేరుగా గుర్తించండి, ఎంబీసీలను వేరుగా గుర్తించండి, అలాని సప్లాన్ ఒకటి ఇవ్వండి. ముందు సంచార జాతులకు ఒక ముద్ద ఫస్ట్ పెట్టండి, తర్వాత ఎంబీసీలను పెట్టండి, ఆ తర్వాత బీసీలకు ఉంచండి అని చెప్పి మేము సప్లాన్ అడిగినా ఆ కోలంలో అడుగుతున్నాం. ఎంబీసీ, సంచార జాతులు, బీసీలు ఈ కోణంలో ఇవన్నీ బీసీ కమిషన్ ఏమి పట్టించుకుంటలేరు. బీసీ కమిషన్ ఆధారంగా చేస్తున్నదా గవర్నమెంట్? లేదు, వాళ్ళ బుర్రలో వచ్చింది కేసీఆర్ గారికి, ఆయనకి ఏది లైట్ జనరల్గా ఏంటంటే ఇలాంటి చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తున్నాడు. జనరల్గా ఏంటంటే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు బీసీ కమిషన్ రిపోర్టు, బీసీ సంఘాల నాయకులు అయితే వాళ్ళకు కరెక్ట్ అవగాహన ఉంటుంది. అంటే ఎవరు ఎక్కడున్నారు, ఏంది ఎక్కడ ఉన్నారు అనేది పుట్టి గవర్నమెంట్ ఆఫీషియల్స్కు తెలిసే ఛాన్సెస్ తక్కువ. అంటే బీసీ సంఘాలను కూర్చోబెట్టుకొని వివిధ పార్టీ వాళ్ళని కూర్చోబెట్టుకుంటే ఇది సమస్యలు అంటే దాన్ని క్రోడీకరించి మనం ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది పద్ధతి. యాక్చువల్గా ఏది లేకుండా వాళ్ళు ఎన్నికల ముందు ప్రకటించేసుకొని మేము ఇచ్చేసినాము, ఇక చేతులు దులిపేసుకున్నాం అన్నట్టుగా అటు ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినా, ఇక్కడ ఎంబీసీ ఇచ్చినా, రేపు చంద్రబాబు నాయుడు నేను సప్లాన్ ఇచ్చినా అసలు దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనేది ప్రశ్న ఇక్కడ. అదే సార్, అందుకనే మనం ఏమంటున్నామంటే ఎన్నికలు వస్తున్నప్పుడే వాళ్ళ బుర్రలో వచ్చింది చేస్తున్నారు తప్ప. ఇప్పుడు ఇక్కడ బీసీ కమిషన్ బిఎస్ రాములు గారు ఉన్నాడు, ఆయన పని ఏంటి? ఇప్పుడు ఆయన దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఏమైనా వ్యాసాలు రాస్తూ ప్రభుత్వ ముఖ్యమంత్రి పొగిడే ప్రోగ్రామే చేస్తున్నాడు తప్ప ఇప్పుడు ఆయన ఈబీసీ మీద ఇది చక్కటి ప్రోగ్రామ్ అని చెప్పి పెద్ద ఆర్టికల్ రాశాడు. అసలు ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల గురించి మాట్లాడతలేరు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఎంబీసీ జాబితా ఇచ్చారు, వాళ్ళ సంబంధం లేకుండా ఎంబీసీ జాబితా వచ్చింది. అట్లా ఇవ్వచ్చా, అట్లా ఇవ్వడం కరెక్టా అనే చర్చ కమిషన్ నుంచి కూడా లేదు. వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. మరి మీరు ఎందుకున్నారు? బీసీ కమిషన్ చేత అధ్యయనం లేకుండా ఎంబీసీ జాబితా ఇవ్వడం అనేటువంటిది ఎట్లా కరెక్టు? మరి మీరు చేస్తున్న పని వాళ్ళు చేస్తే మరి మీరు ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నించినప్పుడు జవాబు లేదు. ఇప్పుడు ఈబీఎస్ వచ్చినప్పుడు రిజర్వేషన్ విషయంలో కూడా బిఎస్ రాములు గారు మేధావులంతా కూడా పొగుడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు అమలవుతున్న తీరేంటి? ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలకు భర్తీ చేశారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, 2 కోట్ల ఉద్యోగాల ముచ్చటేంది? అదేం చర్చ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా ఏమడుగుతున్నాం అంటే 5% ఉన్నటువంటి
ధనవంతుల చేతుల్లో 80% సంపద పోగవుతా ఉంది. మీరు ఇలా ఐటీ తీసుకోండి, ఫార్మా తీసుకోండి, నిన్న మొన్న అన్ని రంగాలు అఫ్రోచామ్ రిపోర్ట్ ప్రకారం 19 మంది చేతుల్లో అంటే దేశం బడ్జెట్ ఎంత ఉందో 19 మంది వ్యక్తులు వాళ్ళ 19 మంది వ్యక్తులు 5% జనాభా కూడా లేదు, వాళ్ళ చేతిలో 85% సంపద పోగవుతా ఉంది. ఒక బడ్జెట్ అంటే ఒక బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంటా ఉంది. మరి ఈ అసమానతలు పెరుగుతూ ఉంటే, ఇలా ప్రైవేట్ రంగం మొత్తం కూడా విస్తరిస్తూ ఉంటే, వాటిలో రిజర్వేషన్లు ఇవ్వకుండా, వాటిని డిస్కషన్ చేయకుండా, సంపద కొద్దిమంది చేతిలోనే పోగవుతూ ఉంటే, అది ఎక్కడ చర్చ జరగకుండా ఇలా తైలాల్లాగా రిజర్వేషన్లని చూస్తూ ఉన్నారు. కొన్ని సంక్షేమ పథకాల పేరుతోటి ఈ సామాజిక తరగతుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేదల్ని ఇలా ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళని మోసం చేసేటువంటి ఈ మభ్యపెట్టేటువంటి ఈ స్కీములు తప్ప. అందుకని మేము స్పష్టంగా అడుగుతున్నాం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలి. అదేవిధంగా ఎంబీసీలని ప్రత్యేకంగా గుర్తించాలి, సంచార జాతులని ప్రత్యేకంగా గుర్తించాలి, మొత్తం బీసీలకు సప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లకు నామినేటెడ్ వెంటనే పోస్టుల్ని భర్తీ చేయాలి. ఇలా నామినేటెడ్ అన్ని కూడా ఏ కులాలైతే ఇప్పటికీ రాజ్యాధికారం లేవో ఇలా పంచాయతీలకు జరుగుతూ ఉన్నాయి. మొదటి విడత అయిపోయింది, రెండో విడత అయిపోయింది, మూడో విడత జరుగుతూ ఉంది. ఇక్కడ పెద్ద పోరాటం జరిగింది. 34% స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు కుదిస్తూ ఆర్డినెన్స్ చేస్తూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం 23%కే పోయింది. 11% కోల్పోయాం. దాంతో బీసీలు 1400 సర్పంచులు కోల్పోయారు, 23,000 గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కోల్పోయారు. ఇలా ఎంబీసీలకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇలా డబ్బున్న వాళ్లకు, పరపతున్న వాళ్ళకే సర్పంచ్ పోస్టులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఈ వర్గాలకు ఇందులో కూడా ధనవంతులే వస్తున్నారు తప్ప పేదవాళ్ళకు రావట్లేదు. వర్గీకరణ చేయాలి. ఏబిసిడి వర్గీకరణ బీసీలకు స్థానిక సంస్థల్లో ఉండాలని చెప్పి ఈ 5 డిమాండ్ల మీద రాబోయే రోజుల్లో మేము ఉద్యమిస్తాం. ఆ రకంగా V3 న్యూస్ ఛానల్ వారు ఈ సామాజిక వర్గాల యొక్క సమస్యల్ని వెలుగులోకి తెస్తున్నందుకు మేము V3 న్యూస్ ఛానల్కి ఎంబీసీ సంఘం మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నందుకు మీకు మరొకసారి అభినందనలు. ఈ ఛానల్ని మేము పెద్ద ఎత్తున ఈ వర్గాల్లోకి తీసుకుపోతామని చెప్పి కూడా తెలియజేస్తాము. అంటే ముఖ్యంగా ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అంటే బీసీ నాయకులు అంటే బీసీ ఒక్కరనే కాదు, ఎవరైతే వెనుకబడి అట్టడుగు వర్గాలు వాళ్ళు అంటే చర్చ మనకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే ప్రభుత్వాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల సృష్టి, లేదంటే ఇండిపెండెంట్గా అయినా సరే వాడు అంటే బతకడానికి కుటీర పరిశ్రమలో లేదంటే కూల వృత్తిలో అంటే ఇవి డెవలప్ చేస్తూ ఉంటేనే నిరుద్యోగ సమస్య తప్పుతుంది. అంటే ఈ వైపున కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడ చర్చలు జరుగుతాయి, ఈ వైపుగా మీరు ఒత్తిడి ప్రభుత్వాలపై ఎలా తెస్తారని? ఈరోజు మేము వ్యవసాయ రంగం సంపద ఇచ్చేటువంటి వాటిల్లో ఉపాధి ఇచ్చే వాటి వ్యవసాయ రంగం, తర్వాత పారిశ్రామిక రంగం, ఆ తర్వాత చేతి వృత్తులు. స్వయం ఉపాధి చేతి వృత్తులు అంటే స్వయం ఉపాధి ద్వారా వాళ్ళు బతికేటువంటి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజానికం ఉన్నారు. వాళ్ళ విషయాలను ఇలా వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఉద్యోగాల పేరుతోటే కాదు, ఇంకా వీళ్ళకు ఇంకా అనేక రకాల ఉపాధి ఇచ్చేటువంటి రంగాలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలి. ఆ 3 రంగాలని, చేతి వృత్తులని స్వయం ఉపాధి కల్పించే విధంగా, ప్రత్యామ్నాయం వైపు తీసుకుపోయే విధంగా పాలకుల యొక్క చిత్తశుద్ధి అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే ఇలా సమాజంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి అవకాశం ఉంది. కేవలం ఉద్యోగాల మీదనే కాకుండా ఇంకా ఇతర రంగాల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి వాటికి తగిన విధంగా బడ్జెట్లో వీళ్ళకి వాటా రావాలి. ముందు బడ్జెట్లో తగిన విధంగా నిధులు కేటాయించి టెక్నాలజీని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళని రుణాలు ఇచ్చి అట్లా ఆదుకునే విధంగా పాలకులు తమ యొక్క మైండ్ సెట్ని మార్చే విధంగా, తమ ప్రణాళికను మార్చే విధంగా ఉండాలని చెప్పి అటువైపు మేము ఒత్తిడి చేసుకురావడానికి మా ఉద్యమాలు, మా పోరాటాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. అంటే అంతరాలు తగ్గాలి, ముఖ్యంగా సమాజంలో ఈ మధ్యకాలంలో చూస్తే అంతరాలు పెరుగుతున్నాయి, అంతరాలు తగ్గాలి. అంతరాలు తగ్గించడానికి సామాజిక దృక్పథం, సామాజిక కోణం ఉండాలి. ఆ వైపుగా V3 న్యూస్ కూడా కృషి చేస్తుందని మీ అందరికీ అండగా ఉంటుంది. ఎవరైతే వెనుకబడి ఎవరైతే అన్యాయం గురవుతున్నారో వాళ్ళందరికీ V3 న్యూస్ అండగా ఉంటుందని చెప్తూ ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.